11 అధ్యాయం మళ్ళీ మనం కొనసాగించుకుందాం. 19 నుంచి 26 మనం అందులో ఉన్నటువంటి వచనం ఒకసారి అక్కడ ఉన్నటువంటి విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప ఎవరికి వాక్యం బోధింపక ఫెనికే, కుప్ర, అంతియోక్య ప్రదేశముల వరకు సంచరించిరి. యూదులకు వాళ్ళు వాక్యం బోధిస్తూ వాళ్ళు సంచరిస్తూ ఉన్నారంట. వాళ్ళు సంచరిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, బాగానే ఉందా? ఓకే, రైట్ రైట్, ఏం పర్లేదు. ఒక ఆదివారం నేను కూడా నించోలేక కళ్ళు తిరిగి కింద పడిన సందర్భాలు ఉన్నాయి. నిద్ర లేక రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి కడుపులో గ్యాస్ వచ్చి, సో ఏం పర్లేదు. సో ప్రసంగం చేసేటప్పుడు కుర్చీలు వేసుకుని కూర్చొని ప్రసంగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరందరూ చూశారు కదా. సో we're all human beings. We are in a mortal body. We are in a weak body. So we need to accept that. But there is an extraordinary God who is ready to love us and receive us and use us even in this weak body. Okay? He knows everything and yet He is choosing to invite you. మన బలహీనత తెలుసు, మన శరీరంలో ఏముందో తెలుసు, అవన్నీ తెలిసి ఉపయోగించుకుని ఇక్కడ అందరూ బలహీనలే, అందరం అటువంటి వాళ్ళమే ప్రభు వాడుకుంటున్నాడు. కాబట్టి మరొకసారి సంతోషంగా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రం అని చెప్తూ మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఎంత గొప్ప క్రియలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయో. వారు ఆ కుప్రలో నుంచి ఉన్నవారు, ఆ కురేనుల నుంచి వచ్చిన వారంతా సంతోషంతో వాళ్ళు వణుకుతూ ఉన్నారు, భయంతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఇల్లు వాకిలు విడిచిపెట్టి వెళ్ళిన వారుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సో సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రీసు భాష మాట్లాడేటువంటి వ్యక్తులతోటి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందంట, ప్రభు హస్తము 21, ప్రభు హస్తం వారికి తోడయి ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన వారు అనేకులు ప్రభు వైపు తిరిగారంట. అనేకులు ప్రభు వైపు తిరిగారు. ఎందుకని రాయబడింది? ఎందుకంటే ప్రభు హస్తం వారికి తోడై ఉండేను కనుక. దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉంది. ప్రభు చెప్పినట్లుగానే దేవుని హస్తము వారికి భూమి అంతము వరకు మీకు తోడై ఉంటానని చెప్పినట్లుగా He's fulfilling His promise that He made to His disciples. And He is with them. వారితో ఉన్నాడు. వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అంట వారు అనేకులు నమ్మి ప్రభు వైపు తిరిగారు. దేవుడు తోడై ఉన్నాడనేటువంటి ఫ్యాక్ట్ సైకలాజికల్ ఫ్యాక్ట్ కాదు, కేవలం ఏదో అది కాదు, సైకలాజికల్గా ఇది కాదు అనుకున్నాం కదా. అది ఫ్యాక్ట్, దానికి రుజువు ఉంది. ఆ రుజువుగా అనేకులు ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. సో అది 21వ వచనం. 22 నుంచి చూసినట్లయితే, వారిని గురించి సమాచారము యెరూషలేములో ఉన్న సంఘము వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. సో ఆ యాంటియోక్లో ఇలా చాలామంది ప్రభువుని అంగీకరిస్తున్నారు. అక్కడ వెళ్ళినటువంటి సహోదరులు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు అని వాళ్ళు విన్నటువంటి యెరూషలేములో కొంతమంది వ్యక్తులు విన్నారంట. యెరూషలేములో ఉన్న అపోస్తలు విన్నారు. విని ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించారు? బర్నబాను పంపించారు. సో బర్నబా అనేటువంటి శిష్యుడు ఉన్నాడు, ఆయన పంపించారు. 23, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించిన. ఆ బర్నబా వచ్చి ఏం చేశాడంట? దేవుని కృపను చూచి సంతోషించి అని రాయబడింది. ఏం చూశాడంట? అక్కడ జరుగుతున్నటువంటి క్రియలు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు
కొంతమంది వ్యక్తులు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నప్పుడు అక్కడ బర్నబా ఏం చూశాడంట? దేవుని కృపని చూశాడంట. హి సా ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎక్కడ చూశాడు దేవుని కృపని? సువార్తను అంగీకరించి మారు మనసు పొందుతున్నటువంటి వ్యక్తుల్లో చూశాడు. సువార్తను ప్రకటిస్తూ దేవుని చేత ఉపయోగించబడుతున్నటువంటి ఆ కురేనీయుల్ని, ఆ కుప్రియుల్ని, వాళ్ళ జీవితంలో కూడా కృపను చూశాడు. ఏంటి కృప అంటే? అర్హత లేనటువంటి స్థితిలో మనల్ని నిలబెట్టడమే కృప. అర్హత లేనటువంటి పనులు మన చేత చేయించుకోవడమే కృప. అర్హత లేని స్థానాన్ని మనకు ఆపాదించడం అది కృప. అర్హత లేని టైటిల్స్ మనకివ్వడం, నీతిమంతులు, సహోదరులు, పరిశుద్ధులు, అర్హత లేదు ఆ పదాలు మనం పిలిపించుకోవడానికి, అది మనకి ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. ఆ కుప్రియులు కురేనీయులకి ఆ అర్హత లేదు, ఆయన వాక్యాన్ని ప్రకటించే అర్హత లేదు. దే ఆర్ బిలీవర్స్, దే నో ద గాస్పల్, దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రీచ్ ద గాస్పల్. బట్ ఆయన వాక్యాన్ని ప్రకటించి ఇంకొక వ్యక్తిని మార్చే శక్తి వాళ్ళకి లేదు. ఇంకొక వ్యక్తిని మార్చే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఇంకొక వ్యక్తిని వారు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, వాళ్ళ స్పిరిచువల్ కండిషన్లో నుంచి, వాళ్ళ ప్రయాసల్లో నుంచి మార్చగలిగేటువంటి శక్తి, అర్హత ఉన్నవాడు ఒక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్ త్రూ దీస్ వీక్ మెన్, అండ్ హీ ఈస్ కాలింగ్ వీక్ పీపుల్ అంటూ హిమ్సెల్ఫ్, అండ్ దే ఆర్ కమింగ్ టు హిమ్. ఆయన స్వరాన్ని వింటున్నారు, ఉన్న పళాన ఆయన వైపు తిరుగుతున్నారు. ఆయన స్వరాన్ని వింటున్నారు, ఉన్న పాటున ఆయన వైపుకి వచ్చేస్తున్నారు, ఉన్న పాటున వచ్చేస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ని అప్పటికప్పుడు ఏ వేటితోటైతే వాళ్ళ హృదయము, వాళ్ళ మనస్సు నింపబడిందో వాటన్నిటిని విడిచిపెట్టేసుకొని ప్రభువుకి జీవితాన్ని చేస్తున్నారు. స్పాట్లో ప్రభు కోసం బ్రతకాలి. అనవసరమైనటువంటి భారాలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అనవసరమైనటువంటి మూటలు, వీటన్నిటిని కింద పారేసి ప్రభువుని హత్తుకొని వారు దేవునిలో ఉన్న విశ్రాంతిని అనుభవిస్తున్నారు. వీటన్నిటిని చూసినప్పుడంట బర్నబాకి ఏమనిపించిందంటే, ఏం కనిపించిందంట? బర్నబాకి కృప కనిపించింది. ఏం కనిపించింది? దేవుని యొక్క కృప. వీటన్నిటిని చూసి బర్నబా, ఆహా, కురేనీయులు ఎంత ప్రయాసపడ్డారు, వీళ్ళు ఎంత టాలెంట్ చూపించారు అనుకున్నాడా? బర్నబాకి ఏం కనిపించింది? అక్కడ సువార్త ప్రకటించిన వాళ్ళ టాలెంట్ కనిపించిందా? వాళ్ళ డెడికేషన్ కనిపించిందా? వాళ్ళ ప్రయాస కనిపించిందా? లేకపోతే ప్రభువుని ఎరిగిన వాళ్ళ యొక్క తెలివితేటలు కనిపించినాయా? ఏం కనిపించట్లా. బర్నబాకి ఏం కనిపిస్తుందంట? కృప కనిపిస్తుందంట. కృప, కృప. వీళ్ళు బలహీనలే, ఆ చెప్పేవాళ్ళు బలహీనలే, వినేవాళ్ళు బలహీనలే, ప్రభు బిడ్డలుగా మారిపోతున్నారు. క్షణాల్లో, గంటల్లో, నిమిషాల్లో వింటున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు, ప్రభు బిడ్డలు అయిపోతున్నారు. వింటున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు, వేటిలో వాళ్ళ నీతిని వెతుక్కుంటున్నారో వాటన్నిటిని, ఆ భారాలన్నింటినీ దించి అవతల పారేసి ప్రభు కోసం బ్రతకడానికి ప్రభు శిష్యులు అయిపోతున్నారు. ఆయన్ని వెంబడించడానికి, ఆయన బిడ్డలతో సహవాసం చేసుకుంటూ, ఆయన సువార్త ప్రకటించుకుంటూ జీవించడానికి సిద్ధమైపోతున్నారు. నిజమైన సంతోషం ఇందులోనే ఉందని గ్రహించుకొని ఆన్ ద స్పాట్ దే ఆర్ స్టార్టింగ్ టు రిజాయిస్. They're starting to become freely giving their lives to Christ. వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళట్లా, విడుదల అవుతున్నారు. ఆల్రెడీ ట్రాన్స్లో ఉన్నవాళ్ళు విడుదలవుతున్నారు, స్వతంత్రులు అవుతున్నారు. వారికై వారే స్వతంత్రంగా ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయించుకొని ముందుకు అడుగు వేస్తున్నారు. ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే బర్నబాకు ఏం కనిపిస్తుందంట? కేవలం దేవుని యొక్క కృప, దేవుని కృప.
ఇది చేయడానికి వాళ్ళకి అర్హత లేదు, వినడానికి వీళ్ళకి అర్హత లేదు, ఇవన్నీ చూడడానికి నాకు అర్హత లేదు. ఆర్ సో వీక్. దిస్ షోస్ ఎంత బలహీనులతోటి ఎంత బలమైన కార్యాలు దేవుడు చేయించుకోవాలనుకుంటున్నాడు మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత బలమైన కార్యాలు, ఎంత బలహీనులతోటి. ఆ కాంట్రాస్ట్ చాలా దారుణంగా ఉంటుంది. చూస్తేనేమో విపరీతమైన బలహీనులు, ఇటువైపు చూస్తే ఇంకోవైపు చూస్తేనేమో అద్భుతమైన బలమైన క్రియలు దేవుడు జరిగించుకుంటుంటాడు. అదవుతుందా? అందుకనే ఈ కాంట్రాస్టే దీన్ని ఏమంటారంటే కృప అంటారు. ఈ కృప ఇలాంటి కాంట్రాస్ట్ని కలుగు చేస్తుంది అనమాట. సో బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించాడు. ఈ కృప ఎక్కడ పనిచేసినా అక్కడ నిజమైన సంతోషాన్ని కలుగు చేస్తుంది. తాత్కాలికంగా ఉండే సంతోషం కాదు, జీవితాంతం గుర్తుండిపోయే సంతోషం, కృప కలుగు చేసే సంతోషం, నిజంగా నిజమైన ఆదరణనిచ్చే సంతోషం. ఎంత భయంలో ఉన్నా, ఎంత ఆందోళనలో ఉన్నా వాటన్నిటిని మర్చిపోయి ప్రభువుని స్తుతించగలిగే సంతోషం. ఎప్పుడు కృపను చూసేవాడికే సంతోషం. నువ్వు సంతోషించాలంటే, నిజమైన సంతోషం నీకు రావాలంటే ఏదో మ్యాజిక్ కాదు నీలో జరగాల్సింది, లేకపోతే నువ్వేదో సాధించి చూపించాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ట్రూ జాయ్, ఇట్స్ నాట్ సమ్ మ్యాజిక్ that should happen in your life. It is not something which you need to accomplish. If you want true joy, the only way is by beholding the real grace of God. దేవుని యొక్క కృప ఎలాంటి క్రియలు చేస్తుందో నువ్వు చూడడం ఒక్కటే మార్గం. నువ్వు ప్రయాసపడి నువ్వేదో నీ చదువు ద్వారా, నీ డబ్బు ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవుడికి ఏదో ఇద్దాం, నిన్ను ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి నువ్వు ప్రయాసపడతా ఉంటే నువ్వు కృప మీద ఆధారపడినట్లు ఎట్లా అవుతుంది? నీ క్రియల మీద ఆధారపడుతున్నావు, నీ ప్రయాస మీద ఆధారపడుతున్నావు. కృప మీద ఎలా ఆధారపడుతున్నావు? ఒక స్కిల్ సంపాదించుకోవడానికో, లేకపోతే సమాజానికి ఏదో ఎంతో కొంత ఉపయోగపడడానికో, లేకపోతే కుటుంబానికి లేకపోతే సమాజానికి ఉపయోగపడడానికి ఏదన్నా చదువుకుని ఆ చదువు గురించి మాట్లాడలేదు నేను. చదువులో నీతిని వెతుక్కునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. చదువులో ఓదార్పు ఉంటుందేమో అని చెప్పి పాకులాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. డబ్బులు నన్ను ఓదారుస్తుందేమో అని ప్రాకులాడే పరిస్థితులు నువ్వు ఉంటే నీతో మాట్లాడుతున్నా. నా చదువు, నా పలుకుబడి, నా డబ్బు సమాజంలో నాకు గౌరవం ఇస్తుందేమో, నేను కోరుకునేటువంటి రికగ్నిషన్ లేక నేను కృంగిపోయాను, నన్ను ఓదారుస్తుందేమో అని ఆశపడి ఆశ్రయించేటువంటి వ్యక్తివైతే you're going to be disappointed. You're going to be disappointed. The only place your desire will be fulfilled is when you seek grace. కృప దొరికేటువంటి స్థలాల్లో నువ్వు దాన్ని వెతికి పట్టుకోవాలి. కృప పనిచేసే స్థలాల్లో నువ్వు ఉండి చూడాలి. కృప పనిచేస్తూ ఉంటే బర్నబా వచ్చాడు, కేవలం చూస్తున్నాడు. ఏంటంట, ఏం చేశాడంట? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించాను. దేవుని కృపను చూచి సంతోషించాను. నువ్వు సంఘంలో లేకుండా, దేవుని బిడ్డల సహవాసంలో లేకుండా, సువార్త ప్రకటింపబడి ప్రయాసపడి నిజమైన సువార్త ప్రకటించి మనుషుల్ని నిజమైన రక్షణలోకి నడిపించేటువంటి క్రియలు, ఊరక్క క్రిస్మస్ ప్రోగ్రాములు కాదు, కాలేజీ క్రిస్మస్లు,
ఇది కాదు, బోల్డ్ జరుగుతున్నాయి. మన కాటూరు మెడికల్ కాలేజ్ జరిగింది, గుంటూరు మెడికల్ కాలేజ్, చాలా క్రిస్మస్లు బోల్డ్ జరుగుతున్నాయి బయట. క్రిస్మస్ సభలు కాదు, క్రిస్మస్ సభల్లో ప్రసంగాలు కాదు. ఒక వ్యక్తి కోసం కన్నీరు గార్చి సహోదరులతో కలిసి ప్రయాసపడి కలిసి ప్రార్థించి ఒక ఆత్మను నిజమైన రక్షణలోకి నడిపించేటువంటి ప్రాసెస్లో నువ్వు ఉండాలి. కళ్ళారా అటువంటి క్రియలను చూడాలి. దేవుని హస్తము తోడై ఉందని నువ్వు కళ్ళారా చూచి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నిజమైన ఆనందం, ట్రూ జాయ్, అప్పుడు తెలుస్తుంది నీకు అసలైన ఆనందం అంటే ఏంటో. చూడండి, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. తర్వాత ఏం చేశాడట? ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి అని అందరినీ హెచ్చరించాడంట. మీరు స్థిరంగా ఉండండి, ప్రభువుని హత్తుకోండి అని హెచ్చరించాడంట. చూడండి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహు జనులు ప్రభు పక్షమున చేరిరి. బర్నబా అంట పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొని ఉన్న సత్పురుషుడు. ఎవరు సత్పురుషుడు అంటే? మంచి వ్యక్తి అంటే ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు? ఏవో దాన ధర్మాలు చేసిన వ్యక్తి కాదు. నీతిమంతుడు అంటే ఎవరు దేవుని దృష్టిలో? పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నింపబడిన వాడే సత్పురుషుడు. దేవుని మీద విశ్వాసంతో నింపబడిన వాడే సత్పురుషుడు. ఈరోజు దాన ధర్మాలు చేసినట్టు రేపొద్దున మూడు బాగాలేకపోతే చేయడు. కానీ పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నింపబడిన సత్పురుషుడు దేవుడు నిర్దేశించినటువంటి సమయంలో ప్రాణమైనా పెట్టి ఒక వ్యక్తిని కాపాడుతాడు, రక్షిస్తాడు. కొన్ని జనరేషన్స్ని మార్చగలిగిన శక్తి కలిగి ఉంటాడు. సువార్తతోటి ఏదో నలుగురు వైద్యం చేస్తేనో లేకపోతే నలుగురికి పులిహార పొట్లాలు పంచితేనో. ఒక టైం పీరియడ్లో క్రియేట్ చేసే ఇంపాక్ట్ కాదు ఇది. నిజమైన విశ్వాసులు చేసే ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే సొసైటీ మీద ఆ టైం పీరియడ్ వరకు ఉండేటువంటిది కాదు. గొప్ప సీఎం అండి, భలే పథకాలు పెట్టాడు, భలే ఇన్సూరెన్స్లు పెట్టాడు, అవి పెట్టాడు, ఇవి పెట్టాడు, పథకాలు పెట్టాడు, పేదలకి భలే ఆదుకున్నాడు. అతని లైఫ్ టైంలో అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు. అనేక మంది అతన్ని దేవుడిగా చూస్తారు. కానీ ఏదో రోజు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అతను జరిగించిన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అతను జరిగించినటువంటి మంచి పనులు కానీ ఎవరికి గుర్తు కూడా రావు. ఆ వ్యక్తిని కూడా కొద్ది రోజులకి స్లోగా మర్చిపోతారు. వాటి వల్ల ఎవరికి ఉపయోగం కూడా ఉండదు తర్వాత. అలా ఉంటుంది మన చదువులు, మన తెలివితేటలు. కానీ విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి చేసే ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నువ్వు ఒక్క వ్యక్తిని నువ్వు ప్రభువులోకి తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే నీ జీవితకాలంలో ఈ సంవత్సరం ఎంతమందిని ప్రభువులోకి తెచ్చావు, ఎంతమంది జీవితాలను నువ్వు ఏమైనా బాగు చేసావా అంటే ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చారు. రాకపోతే కొంచెం ప్రమాదం పైన పరిస్థితిలో వెళ్ళిపోయేది అబ్బాయి, వాళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోయేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబాలు వేరే విధంగా ఉండేవి. ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఒక వ్యక్తిని సంపాదించావు. అలాంటి వ్యక్తిని ఏమి ఇంత పెద్ద ఇంపాక్ట్ చేస్తున్నావు? బాగా చదువుకొని డబ్బులు సంపాదిస్తే పెద్ద ఇంపాక్ట్ చేయొచ్చు కదా అని భ్రమలో మనం ఉంటాం.
కానీ డబ్బుతో చేసే ఇంపాక్ట్ ఆ టైం పీరియడ్ వరకే ఉంటుంది. సువార్తతోటి, విశ్వాసంతో, పరిశుద్ధాత్మతో చేసే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? అది వాడి తరతరాల్ని మార్చేస్తుంది. ఒక్క వ్యక్తినే నువ్వు ప్రభు కోసం సంపాదించుండొచ్చు, కానీ ఆ వ్యక్తి తరతరాలు, అది జనరేషన్స్ వెళ్ళే కొద్దీ, టైం గడిచే కొద్దీ నువ్వు చేసిన క్రియ యాంప్లిఫై అవుతూ ఉంటుంది. అదవుతుందా? దాని రేంజ్ వైడ్ అని అయిపోతూ ఉంటుంది కాలం గడిచే కొద్దీ. పెద్ద కలెక్టర్ అయ్యి, సీఎం అయ్యి ఏదో చేసావనుకో, టైం గడిచే కొద్దీ నువ్వు చేసిన మంచి పనుల యొక్క రేంజ్ తగ్గిపోతుంటుంది. ఒకరోజు శూన్యం అయిపోద్ది, నిన్ను కూడా మర్చిపోతారు. బర్నబా లాంటి వాళ్ళు చేసిన ఇంపాక్ట్ అదేంటంటే జనరేషన్స్ గడిచే కొద్దీ మల్టిప్లై అవుతుంటుంది. కాబట్టి బర్నబా అంట, అతడు పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండుకొని ఉన్నాడంట. ఆయన ఏం హెచ్చరించాడంట వారికి? మీరు స్థిర హృదయంతో ఉండాలి, స్థిర హృదయంతో ప్రభువుని మీరు హత్తుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ అడ్వైజ్ ఐ విల్ గివ్ యూ. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోండి. యేసుక్రీస్తుతో మీరు స్థిరంగా ఉండాలని నిర్ణయించుకోండి. యేసుక్రీస్తుతో మీరు స్నేహం చేయాలనుకున్నారు కదా, ఆ నిర్ణయంలో మీరు స్థిరంగా ఉండండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఆయన చెప్పాడంట. మేమంతే ఉన్నాం. నేనేదో పెద్ద మీకంటే ఏదో తపస్సులు చేసినాడు అనుకున్నారా? ఏం లేదు. నాకు కూడా ఒకరోజు మీలాగానే యేసయ్య నాతో స్నేహం చేయడం స్టార్ట్ చేశాడు. నేనేం చేశానంటే సింపుల్గా ఆ స్నేహాన్ని పోగొట్టుకోకుండా హత్తుకొని ఆయన్ని, స్థిర హృదయముతో ఆయన్ని హత్తుకొని ఉన్నాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అది మీరు చేయగలిగితే చాలు, మిగిలిన దేవుడు చూసుకుంటాడు. అది కృప. అదొక్కటి నువ్వు చేయి చాలు. సహాయం చేయడానికి నేనున్నా. దేనికి? ఆయన్ని హత్తుకోవడానికి. నువ్వేదో గొప్పగా అవ్వడానికి, నువ్వేదో చాలా భక్తుడిలాగా నీకు పేరు పట్టుకెతలు రావడానికి కాదు నేను నీకు ట్రైనింగ్ ఇచ్చేది. నేను ఇచ్చిన ట్రైనింగ్ ఏమిస్తానంటే ఆయన్ని హత్తుకునే విషయం, ఆయన్ని స్థిరంగా హత్తుకునే ఉండే విధంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎద్దేర్ సంఘం ఉంది. ఇదిగో ఇక్కడ ఆల్రెడీగా ఈ కురేనీయులు, కుప్రియులైనటువంటి వాళ్ళు వచ్చారు. మీకు సువార్త చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీరున్నారు, మేమున్నాం. నేను వచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళకి ప్రభువుని హత్తుకొనడమని చెప్పాడంట. ఇంకా ఆయన కూడా ప్రకటించాడంట. ప్రకటించేసరికి పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా అనేకులు ప్రభువుని అంగీకరించి ప్రభులోనికి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతటా 25 వచనం చూడండి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకుకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు బోధించిరి. ఆల్రెడీ ఏమేర్పడింది అక్కడ? సంఘం ఏర్పడింది. చెప్పాను కదా, కురేనీయుడు ఒకటే తిరుగుతా ప్రసంగాలు చేయలా. సంఘం ఉంది. అంత్యోకలో ఏముంది? సంఘం ఉంది. ఆ సంఘములోనికి అక్కడ జరిగేటువంటి క్రియలను చూసి సంతోషించాడు వచ్చి. ఎవరు? బర్నబా. ఇంకా అనేకులకు సువార్త ప్రకటిస్తే అనేకులు వచ్చి చేరారు ఆ సంఘంలోనే. ఆ తర్వాత ఇంకా లాభం లేదు, ఇక్కడ చాలా బలమైన క్రైస్తవులు ఉన్నారు, చక్కగా ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇంకా సువార్త చెప్తే బాగుంటుంది, ఇంకా కొంతమంది సంఘంలో చేస్తే బాగుంటుందని తార్సుకెళ్ళి, తార్సులో ఉన్నాడంట మన సౌలు గారు, అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఆయన్ని కూడా తోడుకొని వచ్చాడు. సౌలు, నువ్వు కూడా ఇదే పని మీద ఉన్నావు కదా, రా, ఇక్కడున్న సహోదరులను ఎంకరేజ్ చేద్దాం, స్థిరంగా వాళ్ళు ఉండేలాగా చేద్దాం. నువ్వు ఎలా మారావో చెప్పు, దా నీ సాక్ష్యం చెప్దురా. ఏ అర్హత లేదు కదా నీకు, ఏ అర్హత లేదు. సంఘాన్ని హింసించడానికి వెళ్తుంటే
ఒక్క రోజులోనే నేను ఎలా దేవుడు మార్చేశాడు. ఒక్క రోజులోనే నీతో మాట్లాడాడు. నువ్వు విశ్వాసం ఉంచేశావు. ఆ ఒక్క రోజులోనే నీ సేవ, ఆయన సేవకుడిగా నిన్ను మార్చేసుకున్నాడు కదా. ఆ స్టోరీ చెప్దురా. ఇందా మనం అనుకున్నట్లు ఏం చేద్దాం అనుకుంటున్నారు దేవుని కోసం? ప్రింట్కి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు వద్దులే, నిర్ణయం తీసుకోవద్దులే, ఇప్పుడు చాలా బలహీనతలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుందాం అనుకుంటున్నావా? ఏం ఆలోచించుకుంటావు? ఎందుకు ఈరోజే ఇప్పుడే ఇక్కడే ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? సౌలు అలానే చేసుకున్నాడు కదా. అలానే చేసుకున్నా. కాదులే ప్రభా, నేను ఇప్పుడు సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాను కానీ అట్ట కాదులే, నేను ముందు ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళి అసలు చిన్నగా బైబిల్ చదువుకుంటాను, కొన్ని వాక్యాలు కంటత పెడతాను, ఆ తర్వాత అన్నాడా? అనలేదు. కృప అలా పనిచేస్తుంది. కృప అలా పనిచేస్తుంది. ఆలస్యం చేయాల్సిన అవసరంలా. కృప ఎక్కడ ఉంటే అక్కడ ఆలస్యం చేయాల్సిన అవసరంలా. wherever the grace is working, there is no need for any lag. There is no need for any slackness. There is no need. There is no need to wait. Just embrace it. Embrace him. ఆయన్ని హత్తుకో. ఆయన హత్తుకునే విషయంలో స్థిరంగా ఉండు. అదే నువ్వు చేయాల్సింది. సో పౌల్ని తీసుకొచ్చాడంట. ఎక్కడికి? అంతియోకకి. పౌలు, చెప్పు, నీ స్టోరీ చెప్పు. కృప నీ జీవితంలో భలే పనిచేసింది కదా, చెప్పు. వీళ్ళ జీవితాల్లో కూడా కృప భలే పనిచేస్తూ ఉంది. అర్హత లేని వాళ్ళు ఉన్న పాటున నీ సేవకులు అయిపోతున్నారు. నాకు చూసి నేను సంతోషిస్తున్నాను, నువ్వు కూడా రా, సంతోషిద్దు కానీ నీ స్టోరీ కూడా చెప్పు అని చెప్పి పౌలుని కూడా తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఎన్ని రోజులు ఉన్నారంట వారు అక్కడ? వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘముతో ఉండి బహుజనులకు బోధించిరి. సంఘముతో ఉండి ఎన్ని రోజులు ఉన్నారు? ఒక వారం రోజులు ఉన్నారా? ఒక వారం ఉన్నారా? ఒక నెల ఉన్నారా? ఎన్ని రోజులు ఉన్నారు? ఒక సంవత్సరం అంతయు. పౌలు బర్నబాకే ఒక్కసారి చర్చికి వెళ్తే ఆ చర్చిలో సంవత్సరం ఉన్నదే బయటికి రాబోద్దుగా. అట్లా ఇక్కడ మనకి ఒక సండే వస్తే ఇంకో సండే ఇంకెక్కడికన్నా పోదామా, లేకపోతే ఇంకో సండే ఇంకేదన్నా చేద్దామా, ఆ రోజు ఏం పోతాంలే, లేకపోతే ఏదైనా ఫంక్షన్లకు పోదామా అని ఆలోచిస్తుంటాం. పౌలు బర్నబా అటువంటి వ్యక్తులకే సంఘంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళారంట? సంవత్సరం రోజుల తర్వాతే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళబుద్ధిగా వాళ్ళతో ఉండి వారికి బోధిస్తున్నారు, వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఉంటున్నారు, ఒక కుటుంబంగా ఉంటున్నారు, అన్నీ పంచుకుంటున్నారు, బలహీనతలు పంచుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు ఒకరినొకళ్ళు. నేను ఎవరిని? నేను పౌల్ని. దేవుడు నన్ను దర్శనం ఇచ్చాడు నాకు. నేను బర్నబాని. యెరూషలేము నుంచి పెద్దలు పంపించారు నన్ను. వీళ్ళతో ఇంతసేపు ఎందుకు? అబ్బాయి వారం వారం వస్తాను, బైబిల్ స్టడీ పెట్టుకుందాం, నేను వచ్చినప్పుడు కాస్త అన్నీ అరేంజ్ చేసి పెట్టండి, కూర్చోండి, మొత్తం చేపలు గీపలు వేసి నేను వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోతా అనడా? అనలేదు. అనలేదు. మీతోనే ఉంటామయ్యా, మీతోనే ఉంటాం. వీఆర్ రిజాయిసింగ్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ మిడ్స్ట్. మీ జీవితాల్లో చూడండి, మనుషులు రక్షింపబడతా ఉంటే, మనుషులు దేవునిలో బలపడతా ఉంటే, బంధకాల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటే, భయంకరమైన కుటుంబ నేపథ్యాల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు ఒక దైవికమైన కుటుంబాలుగా మారడానికి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జనరేషన్స్ మారిపోతూ ఉంటే, నిజమైన రక్షణ అనుభవంలో ఎదుగుతూ ప్రభు సువార్తని ప్రకటించేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటా ఉంటే,
ఆ కృపను చూచి సంతోషించాల్సింది పోనిచ్చి ఇటువంటి కృప దొరికేటువంటి స్థలాలకి దూరంగా ఉంటే నువ్వు విశ్వాసం ఎట్లా అవుతావు? ఇటువంటివి చూచి ఆ కృపను బట్టి సంతోషించేటువంటి ప్రాంతాలు నీకు అందుబాటులో ఉన్నప్పుడు అటువంటి ప్రాంతాలకి దూరంగా ఉంటే, అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే, అంటీ అంటనట్లుగా ఏదో వచ్చిపోతా గెస్టుల్లా కూర్చొని పోతా ఉంటే నీకు అసలు ఎలా అర్థమవుతుంది కృప అంటే? నీకు సంతోషం అంటే ఎట్లా అర్థమవుతుంది? విశ్వాసం అంటే ఎట్లా అర్థమవుతుంది? ఏం అర్థమవుతుంది అసలు నీకు? ఎన్ని గొప్ప విషయాలను మిస్ అయిపోతున్నావో తెలుసా? ఎంత మధురమైనటువంటి ప్రభు నుంచి కలిగేటువంటి స్నేహాన్ని నువ్వు కోల్పోతున్నావో తెలుసా? చూడండి, బర్నబా గురించి మాట్లాడుతూ 24వ వచనంలో ఏం పదం వాడాడు? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని ఉన్నాడంట. ఆయన సువార్త చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో సహవాసం చేయడం స్టార్ట్ చేసేస్తున్నాడు. ఆయన సువార్త చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని, స్నేహాన్ని వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు, అనుభవించడం ప్రారంభం అయిపోతుంది. పేతురు కూడా అదే చేశాడు కదా. పేతురు కొర్నేలుతో మాట్లాడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని వాళ్ళు పొందుకున్నారు. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? దీనికి కాంట్రాస్ట్గా ఇంకోటి జరిగింది. ముందు మనం చూసాం సమరయలో ఏం జరిగింది? సమరయలో ఏం జరిగింది? ఫిలిప్ వెళ్ళాడు, అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాడు, వాళ్ళు అంగీకరించారు. కానీ వారు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదంట. పరిశుద్ధాత్మ సహవాసము వారికి ఇంకా రుచి చూడలేదంట. అప్పుడు ఎవరిని పిలవాల్సి వచ్చింది? యెరూషలేములో ఉన్న పెద్దల్ని పిలిస్తే, అపోస్తల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి, పేతురు, యోహాను ఇట్లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న వారికి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించడం ప్రారంభించారు. అప్పుడు దాకా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఉండలేదు అన్నాడు కదా, గుర్తుందా? కానీ ఇక్కడ అలా కాదు. బర్నబానే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, విశ్వాసంతో నింపబడి ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిపోతున్నారు. మరలా చేతులుంచి పరిశుద్ధాత్మ సహవాసం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటేనే దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, దేవునితో స్నేహం చేయాలని నిర్ణయం చేసుకుంటున్నారు, దేవునితో స్నేహము ప్రారంభించేస్తున్నారు. అదవుతుందా? ప్రారంభించేస్తున్నారు. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడేం లేదు, ఇక్కడేముంది. అక్కడేం లేదు, ఇక్కడేముంది. సంఘం. అక్కడ సంఘం ఇంకా స్థాపించబడలేదు, ఇక్కడ స్థానిక సంఘం ఉంది. స్థానిక సంఘాలుగా సహోదరులు కూడుకోవడం ప్రారంభించేశారు. విశ్వాసుల యొక్క గుంపు ఉంది ఇక్కడ. విశ్వాసుల యొక్క గుంపు ఉంది. విశ్వాసుల యొక్క గుంపు లేనప్పుడు, సంఘము లేనప్పుడు వాళ్ళు వచ్చి పరిశుద్ధాత్మ గురించి చెప్పి చేతులుంచి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము వారికి కలిగినప్పుడు అప్పుడు వారు ఒకరినొకరు వారు ఏంటంటే సహవాసం చేసుకోవడం ప్రారంభించారు. ఓహో, విశ్వాసులు అంటే ఇలా ఉండాలి కామాల. ఫిలిప్ వచ్చాడు, మాకు వాక్యం చెప్పాడే కానీ ఫిలిప్ ఒంటరిగా లేడనమాట. ఫిలిప్పు వెనకాల ఎవరున్నారు? ఓహో, ఇంతమంది ఉన్నారనమాట అని వాళ్ళు గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం వాళ్ళు అనుభవించారు. కానీ ఇక్కడ ఫిలిప్ లాగా ఒంటరిగా లేరు వీళ్ళు. కురేనీయులు, ఈ కుప్రియులు వారు సంఘముగా వెళ్ళారు, సంఘముగా సేవ చేస్తున్నారు. ఒకరికొకరు తగ్గించుకొని సహోదరుల వరే
ఒకరి బలహీనతలను ఒకరు బలపరుచుకుంటూ, పంచుకుంటూ, కలిసి సేవ చేస్తూ ఉన్నారు. ఒకరి దగ్గర నుంచి ఒకరి కరెక్షన్ని కోరుకుంటూ సేవ చేస్తున్నారు. నేను సపరేట్గా ప్రార్థన చేసుకుంటా, నాకెవడో చెప్తే నేను వినలేను, నేను రూమ్లో కూర్చొని ఏదో దేవుడి పాటలు వినుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా అంటే కుదరదు. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ట్రూ జాయ్ ఇస్. యూ కెన్ నెవర్ బీ యూస్డ్ బై గాడ్ ఇన్ అ రైట్ వే. పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఫేక్ పరిచర్యలు చేస్తావు, ఫేక్ వాక్యాలు చెప్తావు, బైబిల్లో ఉన్న మాటలే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ అందులో ఉండదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians 1:5 చూడండి. 1 Thessalonians 1:5. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మా సువార్త మీ వద్దకు ఎలా వచ్చింది? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ వచ్చింది. అందుకని మీరు నిజంగా రక్షింపబడ్డారు. నిజంగా రక్షింపబడిన వ్యక్తులే మీతో ఉంటారు. నిజంగా రక్షింపబడని వ్యక్తులు మీ నుంచి పారిపోతారు. అర్థమవుతుందా? మీరు నిజంగా రక్షింపబడ్డారు. ఎందుకని? మేము ప్రకటించిన సువార్త అది కేవలం ఉట్టి మాటల వలె రాలేదు, పరిశుద్ధాత్మతో నిశ్చయతతో వచ్చింది. ఎందుకనంటే మేము సంఘాన్ని స్థాపించాము. ఇక్కడ తెస్సలోనికీయులకు అనంటే తెస్సలోనిక సంఘం పేరది. ఇక్కడ తెస్సలోనిక సంఘాన్ని స్థాపించి అక్కడ ఒక గుంపుని నిలబెట్టి, సంఘాన్ని స్థాపించడం అంటే బిల్డింగ్ ఒకటి కట్టి దానికి సిలువ పెట్టడం అని కాదు. అక్కడ ఉన్నటువంటి నిజమైన విశ్వాసులు తయారు చేసి ఆ విశ్వాసుల్ని సహోదరులుగా ప్రతి దినము సహవాసం చేసేటువంటి వ్యక్తులుగా, ప్రభువుని చూచి ప్రేమించే వ్యక్తులుగా నిలబెట్టి వాళ్ళని స్థిరపరచడం, అది సంఘాన్ని స్థాపించడం అంటే. మీరు సంఘంగా నిలబడ్డారు, ఒకరితో ఒకరు నిలబడ్డారు, తగ్గించుకొని నిలబడ్డారు, కలిసి ఒకరినొకరు బలపరచుకోవడానికి నిలబడ్డారు. కాబట్టి మీరు నిజమైన విశ్వాసులు. వాక్యము మీ వద్దకు ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మతో వచ్చింది. ఇక్కడ ఈ కుప్రీయులు, కురేనీయులు, బర్నబా వీళ్ళందరూ కలిసి ప్రకటించిన వాక్యం కూడా పరిశుద్ధాత్మతో కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. మళ్ళా వచ్చేవారు చేయి మీద నెత్తి మీద చేయబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు సంఘముగా పనిచేస్తున్నారు, సంఘముగా మూవ్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంఘముగా వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ప్రకటించాలి, సంఘంగా నిర్ణయించుకుంటున్నారు. యూదులకు తప్ప మరెవ్వరికి చెప్పకూడదని నిర్ణయించుకున్నారంట. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంట? యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక అనింది కదా 19వ వచనంలో. ఫెనికే, కుప్రా, అంతియోకియా ప్రదేశములలో ఉన్న యూదులకి వాళ్ళు సంచరిస్తూ బోధిస్తూ ఉన్నారు. ఏది చేసిన వాళ్ళు కలిసి చేస్తున్నారు, కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ప్రకటించిన సువార్త పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ
ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు స్థిరమైన విశ్వాసులుగా మారిపోతున్నారు. మళ్ళీ చూడండి, బర్నబా అబ్బా నేను వచ్చాను, ఇంకా కొంతమంది వచ్చారు, నేనే ఇదంతా చేశానని చెప్పుకుందాం అనుకున్నాడా? ఫోటోలు తీసుకొని యెరూషలేముకి పంపిద్దాం వాట్సాప్లో అనుకున్నాడా? అనుకోలా. వెంటనే తార్సుకెళ్ళి తార్సులో ఉన్న పౌలు ఎక్కడున్నాడో కనుక్కొని, పౌలు నువ్వు కూడా రా అని చెప్పి పౌలుని తీసుకొచ్చి పౌలు చేత కూడా పరిచయం చేయించాడు. అదవుతుందో చెప్పింది. ఇది సహవాసం. ఇటువంటి సహవాసంగా పనిచేస్తే ఇట్ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టివ్ మినిస్ట్రీ. అసలు మినిస్ట్రీ అంటే ఇదే. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ప్రకటించే సువార్త ఎవడికి కావాలి? దానికి వాల్యూ ఏంటి? ఎవడు మారుతాడు? ఎవరు నిశ్చయతలోకి వస్తారు? ఎవరు శక్తి పొందుకుంటారు? ఎవరు పొందుకోరు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు చేసేటువంటిది ఏదైనా కావచ్చు, ఏ క్రియ అయినా కావచ్చు, ఎందుకు పనికి రాకుండా వ్యర్థమైపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఎందుకు పనికిరాదు. మనకు క్షణికమైన సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, మనుషుల దగ్గర మెప్పునివ్వచ్చు, కానీ ఎందుకు పనికిరాదు. ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్. సో ఆ తర్వాత వారు సంఘములో ఉండి బహు జనములకు బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ని మనకి లూకా రాసిస్తున్నాడు. ఏంటంట? మొట్టమొదటిసారిగా విశ్వాసులకి ఇంకొక పేరు వచ్చింది, కొత్త పేరు వచ్చింది. ఏం పేరు అది? క్రైస్తవులు. ఈ యాంటియోక్లో క్రిస్టియన్స్ అనేటువంటి టైటిల్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు దాకా ఆ టైటిల్ లేదు. అంతియోకలో వారిని చూచిన వారు, బయట ఉన్నవాళ్ళు వాళ్ళని క్రైస్తవులని పిలిచారు. ఏం చూశారు వాళ్ళల్లో? ఏం చూశారు? కేవలం యేసుప్రభు, యేసుక్రీస్తు మా దేవుడు అని ఒక్కటే చెప్పడం ఒక్కటే చూసారా? నో. యేసుక్రీస్తు వారి దేవుడని చెప్పడం చూశారు, ఆయన గురించిన సువార్తను ప్రకటించడం చూశారు, ఆయనను హత్తుకొని స్థిర హృదయంతో ఆయన్ని ప్రేమించడం చూశారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు సహోదర ప్రేమతోటి వారు కలిసి పనిచేయడం చూశారు, సంఘముగా అక్కడ నిలబడడం చూశారు. సో క్రిస్టియన్ అనే పేరు ఎవరికి వచ్చింది? సంఘములో ఉన్నటువంటి సభ్యుడికి వచ్చింది. అందుకనే మార్క్ డెవర్ అంటాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ లోకల్ చర్చ్, ఏ సంఘంలో కూడా బాధ్యత కలిగినటువంటి నీకు నువ్వు అనుకుంటున్నా, చాలామంది వాళ్ళకి అనుకుంటారు, నువ్వు రక్షింపబడినా అనుకోవచ్చు, బ్యాప్టిజం తీసుకున్నా అనుకోవచ్చు, బల్లో చేస్తున్నా అనుకోవచ్చు, సంఘంలో కూడా సభ్యుడిని అని అనుకోవచ్చు. భ్రమపడడానికే ఎవరైనా ఏమైనా భ్రమపడవచ్చు. కానీ నిజంగా వాక్యానుసారంగా, వాక్యం చరిత్ర మనకు చెప్తున్న విధంగా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ ఎనీ లోకల్ చర్చ్, ప్రాబబ్లీ యు ఆర్ గోయింగ్ టు హెల్ అంటాడు. నువ్వు నరకానికే వెళ్తున్నావు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ లోకల్ చర్చ్, ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ part of any local church, if you're not living as a family, if you're not living connected with other believers, working together with other believers, sharing yourself and mutually building each other, if you're not living with this kind of connection, ఏదో ఆదివారం వచ్చి వెళ్ళడానికి సంఘం నువ్వు కనుక అనుకుంటే, సంఘం ఆదివారం వచ్చి వెళ్ళడానికి కాదు, నీ జీవితాంతం కనెక్ట్ అయి ఉండడానికి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అలానే ఉంటున్నారంటే ఎస్, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ అలానే ఉంటున్నారు. వాళ్ళనే సంఘ సభ్యులుగా పరిగణిస్తాం. ఎవరైతే ప్రతి దినము సంఘంలో ఏం జరుగుతుందో ఆలోచిస్తారో, సంఘంగా మనం కలిసి ఏం చేస్తున్నామో ఆ కాన్షియస్నెస్ కలిగి ఉంటారో, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వారు సంతోషంగా ఉన్నారా, వారు దుఃఖంలో ఉన్నారా,
వారు ఆత్మీయంగా బలంగా ఉన్నారా, బలహీనతగా ఉన్నారా అని నిరంతరం ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటా ప్రతి దినము కనెక్టెడ్గా, భౌతికంగా కాకపోయినా మెంటల్గా, హృదయపూర్వకంగా కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా భౌతికంగా కూడా కలుస్తాం. భౌతికంగా కూడా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం ఆదివారాలు వచ్చి వెళ్ళిపోయి ఇక ఏం పట్టింపు లేకుండా సొంత నాకు చాలా బిజీ, నాకు చాలా చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను ఆదివారమే ఇవ్వగలుగుతా, అంతకుమించి నా వల్ల కాదు అని కూర్చోరు. ఆ విధంగా నువ్వు ఉన్నావు అని అంటే క్రిస్టియన్ అనే పేరు నీది కాదు. ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ. ఆ పేరు పిలవబడ్డానికి నీకు అర్హత లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ పేరుని ఎవరికి ఇచ్చారో చూడండి. ఇక్కడ ఎవరికి వచ్చింది ఆ పేరు? ఎవరు క్రిస్టియన్స్ అంటే? వీళ్ళు క్రిస్టియన్స్ అంటే నువ్వెట్లా అవుతావు? భ్రమలో ఉండద్దు. ప్రభుకు జీవితాన్ని ఈరోజైనా, ప్రభుకు జీవితాన్ని ఇచ్చే ఈరోజైనా. ఇంత మనం మాట్లాడుకున్నట్లుగా ఆయన ఏం ఆశించట్లేదు దగ్గర నుంచి. నువ్వు మోస్తున్న మూటలు పక్కన పడేసి ప్రభు దగ్గర చాలు. అంతకుమించి నువ్వు చేయాల్సిందేం లేదు. ప్రభా, నీ సంఘాన్ని నిర్లక్ష్య పెట్టానయ్యా, నన్ను క్షమించు. నీ సంఘంలో నేను నిజమైన విశ్వాసుల్ని నేను చూడలేకపోతున్నాను, వాళ్ళ జీవితాన్ని గమనించలేకపోతున్నాను. నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించి. ఈ రోజు వరకు నేను నిర్లక్ష్యం చేశాను. ఎక్కడో నా ఐడెంటిటీ సంపాదించుకోవాలని, ఎక్కడో నేను ఏదో ప్రయాసపడాలని నేను మూటలు మోస్తా ఉన్నాను, నా భుజాల మీద భారాలు మోస్తూ ఉన్నాను. టుడే ఐ వాంట్ టు లే దెమ్ డౌన్ and come to you, just come to you and live with you and live among your people. నా చదువులోనో, నా డబ్బులోనో, నా కెరియర్లోనో, ఇవేవి వేట్లోనూ నాకు నిజమైన తృప్తి లేదు, సంతోషం లేదు. నీ కృప నా కనులారా చూస్తూ ఉండాలి. బర్నబా చూసినట్లు దేవుని కృపని చూచి సంతోషించను అని చెప్పినట్లు నీ కోసం బ్రతకాలి, నీ సువార్తను ప్రకటించాలి. నీ బిడ్డలతో కలిసి నిజమైన రక్షణ అనుభవం అంటే ఏంటో అర్థం చేసుకొని నీ కృపను నేను ఎంజాయ్ చేయాలి. నన్ను క్షమించని ఈరోజు మీరు అడగలరా? ఈరోజు మీరు సంఘ సభ్యులుగా ఉండడానికి, అందరితో కలిసి ఉండడానికి, మీ జీవితాన్ని పంచుకోవడానికి, లేదు నా ప్రైవేట్ లైఫ్ ఇది. ఏం చేస్తావు నీ ప్రైవేట్ లైఫ్లో? ఏం చేస్తావు? రిలాక్స్ అవుతావా? అవ్వలేవు. విశ్రాంతి తీసుకోగలుగుతావా? తీసుకోలేవు. నాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉండద్దా? అందరితో కలిసి నిరంతరం ఎలా ఉంటానో నాకంటూ ఒక సీక్రెట్ లైఫ్ ఉంటుంది. ఏం చేస్తావు నీ సీక్రెట్ లైఫ్లో? కెన్ యూ రెస్ట్ ఇన్ యువర్ సీక్రెట్ లైఫ్? కెన్ యూ రిలాక్స్? నో. Your heart will not allow you to. The world will not allow you to do that. ప్రయాసపడుతూనే ఉంటావు, భారం మోస్తూనే ఉంటావు. ప్రభు దగ్గరికి రా, సంఘంలోకి రా, విశ్వాసులతో కలిసి బ్రతకడానికి నీ జీవితాన్ని సమర్పణ చేయి. అప్పుడు చూస్తావు నిజమైన విడుదల అంటే ఏంటో, నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో. కాబట్టి ఈరోజు ఈ చరిత్రని బట్టి, ఈ విశ్వాసాన్ని బట్టి నేను అసలు నిజంగా క్రైస్తవురాలేనా? నేను క్రైస్తవుడినేనా? విశ్వాసినేనా? మరి విశ్వాసినైతే డిసైపుల్గా ఉన్నానా? సెయింట్గా ఉన్నానా? సహోదరుడిగా ఉన్నానా? సంఘముగా ఉన్నానా? అలా ఉంటేనే నేను ఎవరిని? క్రైస్తవుడిని. మళ్ళీ మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రభుని అడుగుదాం. అందరు లేచిన పడదాం. దట్స్ ఆల్. స్టాండ్. ప్రార్థన చేసుకుందాం.